వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒక వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనం చదువుకో. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడు మాట్లాడలాగా చిన్న ప్రార్థన అండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఒక ఉదయకాల సమయంలో తండ్రి మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి మరి దేవా సమయం కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, జ్ఞానం లేనటువంటి దాన్ని ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచి మని వేడుకుంటున్నాను. మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనకు మరి 7 సంఘాలు ఉన్నాయండి. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీ సంఘం ఉంది. మరి ఎఫెసీ సంఘము మరి ఎలాంటి గుణ లక్షణాలను కలిగి ఉన్నది, అదేవిధంగా మరి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి మరి లోపాన్ని దేవుడు గుర్తెరిగి ఆ యొక్క సంఘాన్ని మరి హెచ్చరిస్తున్నటువంటి ఆ యొక్క మాటను గురించి మనము ధ్యానించుకుందామండి. ఇక్కడ ఎఫెసు అనగా ఏంటంటే వదలబడినటువంటిది అని అర్థం. ఈ యొక్క సంఘము క్రీస్తు శకము మరి 70 నుంచి 120 వరకు ఒక సంఘం యొక్క కాలాన్ని మనము ఆ యొక్క చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము చూసుకోవచ్చు. ఎఫెసు అనేది మరి ఆసియాలోని ఒక ముఖ్యమైనటువంటి నగరం అన్నమాట. మరి ఇది గొప్ప వ్యాపార కేంద్రం. ఆసియాకే ఒక వెలుగు లాంటిది ఈ యొక్క ఎఫెసీ పట్టణము. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒక వింత అయినటువంటి ఆ యొక్క డయానా ఆలయం కూడా ఇక్కడే ఉందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఈ యొక్క ఎఫెసులోని సంఘం స్థాపకుడు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యుడైనటువంటి అపోల్లో అని అపోస్తుల కార్యములు మరి 18వ అధ్యాయము 24వ వచనం ప్రకారం మనము గ్రహించవచ్చు. ఈ యొక్క ఎఫెసీ సంఘము మరి చాలా ఆ యొక్క 6వ వచనంలో చూసినట్లయితే ఆ సంఘము ఎంతో కష్టపడినటువంటి సంఘము. మరి ఎఫెసీ సంఘము 2వ వచనంలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు ఎఫెసీ సంఘం గురించి ఏమంటున్నాడంటే ఈ యొక్క ఎఫెసీ సంఘం చాలా కష్టపడినటువంటి సంఘం. ప్రభు మరి ఆ యొక్క ఎంతో సహనము కలిగినటువంటి సంఘం కూడా ఈ యొక్క ఎఫెసీ సంఘం. మరి కష్ట సమయంలో కూడా మరి ఓర్పుతో నిలిచినటువంటి సంఘము ఈ యొక్క ఎఫెసీ సంఘము. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క ఎఫెసీ సంఘము ఆ కింది 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, అబద్ధ అపోస్తులను కూడా ఎంతగానో గుర్తించి పరీక్షించినటువంటి సంఘం కూడా ఈ యొక్క ఎఫెసీ సంఘం. మరి దేవుని బిడ్డలంగా ప్రభు కొరకు మనం కూడా ఎలాంటి వారంగా ఉండాలంటే కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని కొరకు మన కొరకు మనం కష్టపడడం కాదు కానీ ప్రభు కొరకు మనం ఎలాంటి కష్టాన్ని మన జీవితాల్లో మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటున్నాము. ప్రభు కొరకు మరి మనం ఎలాంటి మరి సహనాన్ని, ఓర్పును కలిగి ఉండేటటువంటి వారంగా ఉంటున్నాము. ప్రభు పని నిమిత్తం మనం ఎంతగా కష్టపడుతున్నాము అనేది మనం ఎంతైనా పరీక్షించుకోవాలి. ఈ యొక్క ఎఫెసీ సంఘం అయితే ప్రభు కొరకు ఎంతగానో, ప్రభు యొక్క పరిచర్య కొరకు ఎంతగానో కష్టపడినటువంటి సంఘం. అంత మాత్రమే కాదు కానీ అబద్ధ అపోస్తులను పరీక్షించినటువంటి సంఘం. రక్షింపబడినటువంటి విశ్వాసిగా మరి కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణము
మరి ఏది అపోస్తుల బోధ నిజంగా, మరి ఏది తప్పుడు బోధ అని మరి ఆ యొక్క ఎఫెసీ సంఘము తప్పుడు బోధలను కూడా గుర్తించినటువంటి సంఘము ఈ యొక్క ఎఫెసు సంఘం అన్నమాట. కింది వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. దేవుని కొరకు ఎంతో సహనము కలిగి ఉన్నటువంటి సంఘము. అంత మాత్రమే కాదు గాని మరి బాధలు భరించి ప్రభు నిమిత్తము భారము భరించి అలియలేదు ఈ యొక్క సంఘం. చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటాము, మరి మనకు వచ్చేటటువంటి బాధలు ఇబ్బందులు అలసిపోయేటటువంటి వారంగా మనం శారీరకంగా మనం కష్టపడినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మన శరీరం అనేది అలసిపోతూ ఉంటుంది. కానీ ఎఫెసీ సంఘం అనేది మరి అలిసిపోనటువంటి సంఘంగా ఉన్నది. ప్రభు కొరకు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు మరి మరి ఎంతగానో మరి శ్రమ పడినటువంటి కష్టపడినటువంటి ఈ యొక్క సంఘం, ఆ యొక్క భారం భరించినటువంటి ఈ యొక్క సంఘం ఇంకా ఏం చేయలేదంటే అలిసిపోలేదన్నమాట. ప్రభు బిడలంగా ఆయన యొక్క సేవా పరిచర్యలో కావచ్చు, మరి మనం కూడా అలసిపోయేటటువంటి వారంగా మరి మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. ఇంత మంచి గుణాలు కలిగినటువంటి సంఘం, ప్రభు కొరకు కష్టపడినటువంటి సంఘము, సహనము ఓర్పు కలిగినటువంటి సంఘము, ఆ యొక్క కష్ట సమయాల్లో ఎంతో సహనము కలిగినటువంటి యొక్క సంఘము, బోధలను అబద్ధ అపోస్తులను పరీక్షించినటువంటి ఈ యొక్క సంఘము, అంత మాత్రమే కాదు గాని తప్పుడు బోధలను గుర్తించి మరి వారి యొక్క అసత్యాన్ని బయట పెట్టినటువంటి యొక్క సంఘము, మరి యేసు క్రీస్తుని బట్టి మరి శ్రమను ఎంతగానో భరించినటువంటి యొక్క సంఘము. మరి ఆ యొక్క సంఘము మరి ఎలాంటి మరి ఏం కోల్పోతూ వచ్చింది అంటే, మరి మొదటి ప్రేమను విడిచిపెట్టినటువంటి సంఘంగా ఈ యొక్క సంఘం అనేది ఉన్నదన్నమాట. ప్రభు నామం కొరకు బాధలను భరించి ఈ యొక్క సంఘం ఏం చేయలేదంటే వెనుకంజ వేయలేదు. కానీ చివరికి ఏం చేసిందంటే మొదటి ప్రేమను విడిచిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అనేక మరి మంచి పనులు చేసినప్పటికీ కూడా, అనేక మంచి క్రియలు యొక్క సంఘానికి ఉన్నప్పటికీ కూడా దేవుని పట్ల మరి ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమను యొక్క సంఘం ఏం చేస్తూ వచ్చిందంటే కోల్పోతూ వచ్చిందనమాట. చాలా సార్లు మరి ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ, ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి, మరి ప్రారంభంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క తృష్ణ అనేది క్రమక్రమంగా ఏమైపోతూ ఉంటుందంటే తగ్గిపోతేదిగా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఎఫెసీ సంఘం కూడా మరి ఈ ప్రభు కొరకు ఎన్నో పనులు చేసినప్పటికీ కూడా, ఎంతో శ్రమలు అనుభవించినప్పటికీ కూడా దేవుని పట్ల ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క సంఘం ఏం చేస్తూ వచ్చిందంటే కోల్పోతూ వచ్చిందనమాట. దేవుని బిడ్డలంగా నిజంగా మరి ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమనే మనము ఈ దినాన మనం కలిగి ఉన్నటువంటి వాళ్ళంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరీక్షించుకోవాలి. ప్రజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మనం ఎంతో ఉండవచ్చు, కానీ ఒకప్పుడు ప్రభు కొరకు ఎంతో పరిచర్య చేయొచ్చు, ఎంతో ప్రయాస పడవచ్చు, మరి ప్రభు కొరకు ఎంతో సువార్త చేయొచ్చు, మరి ఏమైనా చేయొచ్చు. కానీ ప్రస్తుతం అనేది మన స్థితి అనేది ఏ విధంగా ఉన్నది, ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమనే మనము కలిగి ఉన్నటువంటి వాళ్ళంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరీక్షించుకోవాలి. కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువా జీవము నీము,
ప్రభువా జీవము నీవు. నిజంగా ప్రభు యొక్క మరి దేవుని బిడ్డలంగా ఆరంభంలో ఉన్నటువంటి ఆ యొక్క మొదటి ప్రేమను మనము కలిగి ఉండి ఆ యొక్క మొదటి క్రియలను మనము చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు అన్నమాట. కానీ మరి దేవుడి యొక్క సంఘానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమంటే మరి 5వ వచనంలో చూసుకున్నట్లయితే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయుము. దేవుడు ఈ యొక్క ఎఫెసీ సంఘానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. మరి పశ్చాత్తాపపడమని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని. మొదట చేసినటువంటి క్రియలు తిరిగి రావాలి అని ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని ఆజ్ఞాపించాడు. అంత మాత్రమే కాదు కానీ ఇక ఎఫెసీ సంఘాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సేవ చేయడం మాత్రమే సరిపోదు. దేవుని పట్ల ఏముండాలి మనకంటే ప్రేమ అనేది కలిగి ఉండాలి. సేవ చేస్తే సరిపోదు కానీ దేవుని పట్ల అపారమైనటువంటి ఆ యొక్క ప్రేమను మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల కంటే కూడా ప్రభుతో వ్యక్తిగత సంబంధం అనేది ఎలాంటిదంటే ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. మనం చేసేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల కంటే కూడా ప్రభుతో మన యొక్క వ్యక్తిగత సంబంధం అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం ఎంతైనా పరీక్షించుకోవాలి. సత్య బోధలో నిలబడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి పాపాన్ని, తప్పుడు బోధలను మనం ఏం చేయాలంటే నిరాకరించేటటువంటి వాళ్ళంగా ఉండాలి, గుర్తించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. వాటి నుంచి మనము మరి మరి గుర్తించి మరి ఆ యొక్క వాటి నుంచి దూరంగా ఉండాలి. ఆ యొక్క మొదటి ప్రేమ మరి ఆ యొక్క వాక్య ధ్యానము అంత మాత్రమే కాదు కానీ మరి ఆ యొక్క మరి పరిశుద్ధతలో మనం కొనసాగించి మరి ఆయన యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడేటటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క ఎఫెసీ సంఘము మరి యొక్క ఎఫెసీ సంఘాన్ని దేవుడు ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఏం చేయాలంటే ఆ యొక్క మొదట ఉన్నటువంటి ప్రేమను కలిగి జీవించాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ప్రభు బిడ్డలంగా మరి అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క ఎఫెసీ సంఘము ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి గుణాన్ని కూడా ఈ యొక్క ఎఫెసీ సంఘం కలిగి ఉన్నది. 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. యొక్క నికోలాయితుల యొక్క క్రియలు కూడా ఈ యొక్క ఎఫెసీ సంఘం అనేది ఏం చేస్తుందంటే ద్వేషించినటువంటి సంఘంగా ఈ యొక్క ఎఫెసీ సంఘం. ఆ యొక్క నికోలాయితులు అంటే ఏంటి అసలు? మరి మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే నికోలాయి అపోస్తుల కార్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నికోలాయితులు అంటే మరి ఎంతగానో ప్రజలను లోబర్చుకొని పాలించేటటువంటి వారన్నమాట. ఈ యొక్క ఎఫెసీ సంఘం కూడా మరి ఇటువంటి పరిపాలన రాజకీయ తత్వాల నుంచి కూడా ఎంతగానో మరి యొక్క సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి సంఘంగా ఈ యొక్క ఎఫెసీ సంఘం ఉన్నదన్నమాట. కాబట్టి సంఘమును పరిపాలించేటటువంటి ఈ యొక్క ఎఫెసీ సంఘం అనేది మరి ఆ యొక్క నికోలాయితుల యొక్క మరి ఆ యొక్క బోధలను కూడా, నికోలాయితుల యొక్క క్రియలను కూడా ఈ యొక్క ఎఫెసీ సంఘం అనేది ఎంతగానో ద్వేషించినటువంటి సంఘంగా ఈ యొక్క ఎఫెసీ సంఘం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటివి, అదేవిధంగా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మరి ఆ యొక్క క్రియలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనం సరి చేసుకొని దేవుని కొరకు నిర్దోషులంగా, నిందారహితులంగా దీవించి అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని, ప్రభు కొరకు నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము పాటుపడేటటువంటి వాళ్ళంగా ఉండాలని మరి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ఇటు వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.